క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కామన్ అయిపోతున్న వివాహేతర సంబంధాలు, కంప్యూటర్ క్లాసులతో మంచి సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్న నవతరం యువత. వివాహేతర సంబంధాల వైపు ఆకర్షితులవుతూ వివాహ వ్యవస్థకు తిలోదకాలు. కొన్ని నెలలుగా తన భర్తపై నిఘా పెట్టిన భార్య, ప్రియురాలితో అడ్డంగా దొరికిన సాఫ్ట్వేర్ భర్త, భార్య నిలదీత, అనంతరం పోలీసులకు ఫిర్యాదు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉరితాలతో రైతు నిరసన. ఎన్నిసార్లు తిరిగినా తన భూమిని 1Bలో చేర్చలేదంటూ ఆరోపణలు. గతంలోనూ ఇదే కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం. కలెక్టర్ హామీ ఇచ్చినా తహసీల్దార్ పని చేయలేదంటూ బైఠాయించిన రైతు సుదర్శన్. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయండి, భారతీయుల ఐక్యతను దెబ్బతీయలేరు. పహల్గాం సంఘటన దేశ ఆత్మపై దాడి. ఎక్కడికక్కడ జన సైనికుల క్యాండిల్ ర్యాలీలు. మృతులకు సంతాపం, వారి బంధువులకు సంఘీభావం. మదనపల్లిలో జనసేన నేత శ్రీరామ రామాంజనేయుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే కాశ్మీర్ పెహల్గాం ఉగ్ర దాడులను ఖండిస్తూ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ర్యాలీ. కాశ్మీర్లో పెహల్గాం ప్రాంతంలో అమాయక పర్యాటకులపై విచక్షణ రహిత కాల్పులు జరిపి దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ దేశ ప్రజల మధ్య మత కల్లోలాలు సృష్టించాలని జరిపిన ఉగ్రవాద దాడులను ఖండిస్తూ మృతి చెందిన వారికి సంతాపం, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ రాష్ట్ర ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో బెంగళూరు బస్టాండ్ సర్కిల్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ భారతీయుల ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదాలు చేస్తూ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూపీఎస్ఎఫ్ అనుబంధ పాఠశాలలైన న్యూ క్రిసెంట్ స్కూల్, ఉషోదయ స్కూల్, రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్, శ్రీ శారదా విద్యానికేతన్ స్కూల్, ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీ విద్యానికేతన్ స్కూల్, సన్ రైజ్ స్కూల్, తాజ్ స్కూల్ కరెస్పాండెంట్లు, ఉపాధ్యాయుని బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జాతీయవాదం వర్ధిల్లాలి. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడు శారీరక ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి పోటీ ప్రపంచంలో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన విద్యార్థులకు క్రీడలు ఎన్నో అవకాశాలకు రెడ్ కార్పెట్ పరిచయాన్ని గుర్తించవలసిన అవసరం ఉందని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ తనయుడు, అన్నమయ్య జిల్లా షూటింగ్ బాల్ చైర్మన్ జునైద్ అక్బరి అభిప్రాయపడ్డారు. మదనపల్లి రూరల్ మండలం వశిష్ఠ స్కూల్లో 8వ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ క్రీడా పోటీలు జరుగుతున్న సందర్భంగా తెలుగుదేశం యువ నాయకులు, అన్నమయ్య జిల్లా షూటింగ్ బాల్ చైర్మన్ జునైద్ అక్బరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ క్రీడా పోటీలను జునైద్ ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి జునైద్ అక్బరి మాట్లాడుతూ క్రీడలు లేని విద్యార్థి జీవితాన్ని ఊహించలేమన్నారు. క్రీడలు నేడు అనేక అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. విద్యార్థులు స్పోర్ట్స్ కోటాలోనూ అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వశిష్ఠ స్కూల్ యాజమాన్యం, గుప్తా మరియు ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల కోవల వెలుగు ప్రత్యేక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మదనపల్లి మండలం అమ్మచెరువు మెట్టలో గల వెలుగు సంస్థ 27వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణకిషోర్ హాజరయ్యారు. అమృత హాస్పిటల్స్ అధినేత శ్రీ గోపీకృష్ణ, శ్రీ కృష్ణ గ్రూప్స్ అధినేత శశిధర్ రావు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ అనిల్, ఆర్వో శ్రీకాంత్, దర్శిని స్పెషల్ స్కూల్ గోవిందరెడ్డి, వెలుగు ప్రెసిడెంట్ రమణారావు, వెలుగు ఓల్డేజ్ హోమ్ సూపరింటెండెంట్ ఎం ఉదయ్ కుమార్ రెడ్డి, ట్రెజరర్ రఘునాథ్ రెడ్డి, వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మి, ఈసీ మెంబర్ సుజాత, ప్రిన్సిపల్ లీనా కుమారి వేదికను అలంకరించగా చిన్నారులు అతిథులను పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. వెలుగు సంస్థ వ్యవస్థాపకురాలు స్వర్గీయ శ్రీమతి పద్మజ చిత్రపటానికి పూజా కార్యక్రమాన్ని ముఖ్య అతిథుల చేతుల మీదుగా జరిపించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి స్వాగతం పాట
పాటతో చిన్నారులు తమ నృత్య ప్రదర్శనలతో అందరినీ అలరించారు. యునైటెడ్ స్కూల్స్ ఆర్గనైజేషన్ వారిచే నిర్వహించిన మూకీ డ్రామా పోటీల్లో ఆల్ ఇండియా వైడ్లో ఉత్తీర్ణత సాధించిన చిన్నారులకు కృష్ణ కిషోర్, ఎం ఉదయమోహన్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లు, బ్యాడ్జ్లు, మెడల్స్ అందజేశారు. అమృత హాస్పిటల్స్ గోపీకృష్ణ మాట్లాడుతూ మదనపల్లిలో నడిచే మదర్ తెరిస్సాలు మన వెలుగు సిబ్బందిని కొనియాడారు. కీర్తిశేషులు శ్రీమతి పద్మజ ఎంతో దృఢ సంకల్పంతో ఈ సంస్థను ప్రారంభించారని, అది ఈనాడు 27 సంవత్సరాలకు చేరుకొని ఎనలేని సేవలను దివ్యాంగులకు, వృద్ధులకు అందిస్తూ ఇంకా ఇలాంటి వార్షికోత్సవాలు మరెన్నో పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ గొప్ప యజ్ఞాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ఉదయమోహన్ రెడ్డి, భాగ్యలక్ష్మికి అభినందనలు తెలిపారు. ఇన్ని సంవత్సరాలు వెలుగు సంస్థతో మంచి అనుబంధం ఉన్న విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్వి కృష్ణకిషోర్ గారిని శాలువతో సత్కరించి మెమంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ కృష్ణకిషోర్ మాట్లాడుతూ వెలుగుతో తనకున్న అనుబంధాన్ని అందరితో పంచుకున్నారు. 27వ వెలుగు వార్షికోత్సవ సందర్భంగా పెద్ద మనసుతో నన్ను ఇక్కడ ఆహ్వానించిన వెలుగు యాజమాన్యానికి మరియు అతిథులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ కనిపిస్తున్న దాదాపు 60 మంది వయస్సు మీరి సేద తీరుతున్న మాతృమూర్తులను చూసి మీరందరూ పండుటాకులు అనుకోకండి. ఎందుకంటే వాళ్ళందరూ తమ జీవితంలోని సంతోషం అనే పత్రహరితాన్ని అంతా ప్రజల కోసం, సమాజం కోసం, తమ కుటుంబం కోసం అర్పించి ఈరోజు ఇక్కడ తమ చివరి రోజుల్ని సంతోషంగా గడిపేందుకు స్కూల్కు వచ్చిన పిల్లల్లాగా ఇక్కడ అందరితో కలిసిపోతూ సమాజానికి తాము ఇచ్చిన దానికి కృతజ్ఞతగా ఈరోజు కాస్త సంతోషాన్ని అనుభవిస్తున్న త్యాగమూర్తులు, వారందరికీ మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ ఉన్న పిల్లలందరినీ చూసి ఈ పిల్లలు ఏంటి ప్రపంచంలోని మిగతా పిల్లల్లాగా పోటీ పడలేకపోతున్నారని దయచేసి అనుకోకండి. ఎందుకంటే మీరు వెలుగు క్యాంపస్లోకి ఎప్పుడైనా ఎంటర్ కాగానే చేతులు చాచి చిరునవ్వుతో మిమ్మల్ని కౌగిలించుకునేందుకు వస్తున్న ప్రతి పిల్లాడు కూడా 1 కోటి కోహినూర్లతో సమానం. అంతటి నిష్కల్మషమైన మనసు, అంత నిస్వార్థమైన నవ్వు మీరు ప్రపంచంలో మీకు ఎంత వెతికి చూసినా దొరకదు, ఇక్కడ మన వెలుగు స్కూల్ పిల్లలకు తప్ప. తర్వాత ఇక్కడ ఉన్న టీచర్లను చూస్తే నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఇక్కడ ఉన్న టీచర్లు ఏంటి, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా 1 1 1 2 2 2 అంటూ మన పిల్లలకు ర్యాంకులు తెప్పించట్లేదని మీరు అనుకుంటున్నారా? దయచేసి అలా అపోహపడకండి. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అంతం చేయాలి. పెహల్గాం ఉగ్ర దాడిని నిరసిస్తూ ఆ దాడిలో మృతులకి సంతాప సూచకంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం సాయంత్రం మదనపల్లిలో మానవహారం కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ్ రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ రామాంజనేయులు మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర మనోవేదనకు గురయ్యారన్నారు. ఈ ఘటనకు కారకులను కఠినంగా శిక్షించి బలమైన గుణపాఠం చెప్పాలన్నారు. బాధిత కుటుంబాల వేదన కలిసి వేస్తోందని, మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జగదీష్ కుమార్, హాసిని, అర్జున, కిరణ్ నాయుడు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతీయులందరూ కూడా ఏకకంఠంతో ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటన, ఈ ఉగ్రవాద చర్యలను మనము చూస్తూ ఎల్లాకాలం ఊరుకోలేం. ప్రతి సంవత్సరం కూడా అమర్నాథ్ యాత్రకు పోయేటటువంటి యాత్రికులు ప్రతి సంవత్సరం కూడా ఉగ్రవాదులు దాడులు జరుగుతున్నారు. ప్రతి సంవత్సరం 10,000 సంఖ్యలో యాత్రికుల పైన మారణకాండ చేస్తున్నారు. అమర్నాథ్ యాత్రకు పోవాలంటేనే భయం వేస్తారు. అంటే అమర్నాథ్ యాత్రను ఎందుకు వాళ్ళు టార్గెట్ చేసుకుంటారంటే అమర్నాథ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు అందరూ కూడా హిందువులు ఏంటారు అనే ఉద్దేశం వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఏర్పడుతుంది. అంటే హిందువుల పైన అంత కషణ, హిందువులు ఎవరిని ఏమి చేయడం లేదు, ఏ మతస్థులు కించపరచడం లేదు కదా, మరి ఎందుకు అంత కక్ష? మీరు ఈ ఇస్లామిక్ జిహాదీ అనేటటువంటి వాళ్ళని చంపడం కాదు, కానీ కూకట వేలతో ఆ సంస్థలను ఏర్పాటేయాలి. అలాంటి వారికి ఆశ్రమించేటటువంటి పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నిజంగా ఈరోజు కూడా వాళ్ళ రక్షణ శాఖ మంత్రి ఒప్పుకున్నాడు, మేము ఉగ్రవాదులు పోషిస్తున్నాం, మేము పెంచుతున్నాము. అలాంటి దేశానికి కనికరం లేకుండా, అంటే అమాయకమైన ప్రజలకు ఇబ్బంది లేకుండా
దానికి ఎవరైతే మూల కారణం ఉన్నారో ఆ కూకటి వేలు మెయిన్ కొమ్మలు నరకడం కాదు, తల్లి వేరు నేను నరికేయాలని చెప్పేసి మేము సందర్భంగా కోరుతున్నాం. భారతదేశంలో హిందువులందరూ కూడా అత్యధిక మెజార్టీ ఉండేటటువంటి మతం ఇది. దీన్ని సాకుగా తీసుకొని మనలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని, మంచితనాన్ని సాకుగా తీసుకొని వాళ్ళు చులకనగా చేసి హిందువులను చంపాలనేటువంటి ఆ ప్రతీకార చర్యలు ఇంకా సాగనివ్వము. దీనికి కఠినమైనటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలా. ఎన్డీఏ ప్రభుత్వానికి మనం అందరం కూడా అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి చర్య ఇంకోసారిగా మళ్ళీ జరగకుండా చేయాలని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారి జనసేన అధ్యక్షులు ఆయన ఆదేశం ప్రకారం 3 రోజులు ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా చేస్తాము. మేమైతే ప్రభుత్వానికి అండగా, ఎన్డీఏ ప్రభుత్వానికి, తెలుగుదేశం బీజేపీ గవర్నమెంట్కి అండగా మేము ఎప్పుడు జనసేన సపోర్ట్గా ఉంటుంది. ఇంకా నుంచి అయితే వాళ్ళు ఉగ్రవాద చర్యలు ఇస్తారు, సాగనివ్వమని చెప్పేసి మేము చెప్తున్నాం. ఒక్కొక్క జన సైనికుడు 100 మంది ఉగ్రవాదులను చంపగలం, మా చేతికి ఆయుధాలు ఇచ్చి చూడండి ఒకసారి. అదే విధంగా మేము చెప్తున్నాం. మేమందరం సపోర్ట్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి. మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోండి, ఈ ఉగ్రవాదాన్ని ఇద్దరితో ముట్టడించాలి, క్లోజ్ చేయండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. జై భారత్. ఇటీవల కుప్పలు తెప్పలుగా వివాహేతర సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. మంచి జీతాల రూపంలో డబ్బులు వస్తుండటంతో మరింత సుఖం కోరుకుంటూ పక్కదారులు చూసుకుంటున్నారు. అచ్చం అలాంటి పనిచేసే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కి చెందిన శివ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 4 ఏళ్ల క్రితం దీప్తి అనే మహిళతో పెళ్లి కాగా ఈ దంపతులకు 3 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే పెళ్లై పిల్లలున్న శివ కొంతకాలంగా తన భార్యతో దూరంగా ఉంటున్నాడు. కారణం మరో మహిళతో వివాహేతర సంబంధమే. ఆ విషయం అతడి భార్య దీప్తి కనిపెట్టింది. ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని గట్టిగా నిఘా పెట్టింది. చివరికి తన భర్త శివ సుష్మా అనే ఆమెతో కలిసి కూకట్పల్లిలో ఓ ఇంట్లో నివసిస్తున్నాడని తెలుసుకొని కుటుంబ సభ్యుల సహాయంతో ఒకే గదిలో ఉన్న భర్త శివ సుష్మలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించింది. అంతేగాక తనను పట్టించుకోకుండా మరో మహిళతో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఫిర్యాదు కూడా చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఎప్పుడు ఖాళీగా దొరుకుతారని చూసింది. నేను ఇంకా కూతురు కానీ అమ్మాయిల ఇంట్లో ఉన్నాను కదా, అమ్మయ్య దొరికాడురా బాబు. పోనీ అది కాదు సార్, పోనీ ఆ మాట చెప్పేస్తే ఇబ్బంది ఉండదు కదా. నాకు ఇలాగ ఇష్టం లేదన్నా, నేను అమ్మాయిని ఇష్టపడ్డాను, చేసుకున్నాను. నీది కూడా తప్పే కదమ్మా, నువ్వు కూడా చెప్పాలి కదా. ఆల్రెడీ నీకు ఒక వైఫ్ ఉంది, ఒక పాప ఉంది, నువ్వు క్లియర్ చేసుకో. ఒళ్ళంతా కొవ్వు అయింది మావయ్య, ఒళ్ళంతా కొవ్వు తేలిపోతుంది. ఈ కొవ్వు ఆడ కొవ్వు సరిపోయింది, దానికి మ్యాచ్ అయింది. సంసారం చేస్తున్నావు నువ్వు, మరి నా మీద వస్తారు, అందరూ వస్తారమ్మా. నువ్వు ఎందుకు కంగారు అవుతున్నావు? మీ వాళ్ళేంటి, నీ వాళ్ళేగా. ఇంకా అందరూ వస్తారు, అందరూ తెలుస్తుంది. నేను వాళ్ళ వైఫ్ సార్. తనెవరో నాకు తెలియదు సార్. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట రైతు ఉరితాలతో నిరసన. తన భూమికి 1P అడంగల్ రావడం లేదని నిరసన తెలిపాడు. ఇదే రైతు ఇంతకు ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడగా కలెక్టర్ జోక్యంతో విరమించాడు. బి కొత్తకోట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఉరితాడుతో రైతు నిరసన కలకలం రేపింది. శనివారం బి కొత్తకోట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఓ రైతు ఉరితాడుతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. మండలంలోని గండువారిపల్లికి చెందిన రైతు సుదర్శన్ కు 2 ఎకరాల భూమి ఉంది. రీసర్వేలో రైతు భూమిని రెవెన్యూ అధికారులు తారుమారు చేశారు. దీంతో 1B అడంగల్ కూడా రావడం లేదు. ఈ విషయంపై పలుమార్లు తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. గతంలో కూడా ఈ రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయగా సమస్యను పరిష్కారం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు. కానీ ఇంతవరకు న్యాయం చేయలేదని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఉరి తాడుతో నిరసన వ్యక్తం చేశాడు. దాంట్లో ఈ ప్రాబ్లం ఏముందో రాసి చేయండి సార్, మేము ఆడుకోపోతాము. మా వల్ల కాదు, దీంట్లో ఈ ప్రాబ్లం ఉండదని చెప్పి అనేస్తే
అదెందుకు తెలియదు సార్? పెట్రోల్ పోసుకున్నాము, వచ్చినాము, కలెక్టర్ వరకు పోయినాము, పేపర్లకు వచ్చినాము, మీ ఆఫీస్కి వచ్చినాము, అంతా చేసినా మాకు తెలియదంటే మేము ఏం చేయాలి సార్? నా పర్సనల్ సార్, నా బిడ్డకు హాల్ టికెట్ కావాలి ఇప్పుడు. ఫైనల్ ఇయర్ నాకు ఆ 2 ఎకరాలు నాది ఎల్పిఎం నెంబర్ ఇచ్చి నాది డివైడ్ చేయాలి. అది 16 ఎకరాలు నెంబర్ సార్. అదే జాయింట్ పెట్టేసినారు. ఎవరికి ఉండదు, ఎవరికి లేదు. మీ ఆఫీస్ మీకే ఉండదు, రైతులకి ఎవరికి లేదు. అది మాకు 1 బీర్ అలా ఒరిజినల్ 797 లేదు సార్. నేను లేని ఇక్కడే ఉంటాను. నా బిడ్డ కాలేజ్ బయట ఉన్నది, హాల్ టికెట్ లేదు, ఎగ్జామ్ ఫైనల్ ఇయర్ 16 సంవత్సరాలు చదివింది. ఇప్పటికి ఎన్నాళ్ళు సార్ నేను వచ్చి ఆత్మహత్యాత్నం చేసుకుని ఎన్ని రోజులు అవుతుంది? ఇంకా ఇప్పుడు ఇంకెన్ని రోజులు టైం కావాలి మీకు? అవసరం మేము ఇక్కడ ఉన్నాం సార్. ఇప్పుడు తాడు వేసుకుంటాం మేము దాల్వందరానికి, ఆఫీస్ దాల్వందరానికి. అయితే విద్యానికేతన్ మోహన్ బాబు గారికి చెప్పండి, హాల్ టికెట్ ఇప్పించండి, నేను ఇంటికి పోతా. నాకు అర్థం కాదు సార్, నాకు సాగు ఒకటే అర్థం, ఏమర్థం కాదు నాకే. మీకు అర్థం కాదు? మీకు బిడ్డలు లేరా? మీకు చదువులు లేవా? ఎందుకు లేదు సార్? మీరంతా ఎట్లా చదివినారు, ఎట్లా ఉద్యోగస్తులు అయినారు? నా బిడ్డ వేస్ట్ కట్టుకోవాలి, నేను ఏడు చచ్చిపోతే ఆ బిడ్డ భవిష్యత్తు ఏముంటుంది? కలెక్టర్ గారు ఏం చెప్పినారు? ఎంఆర్ఓ ఆఫీస్ కార్డు లేకపోతే కలెక్టర్ గారు ఉన్నారు, సబ్ కలెక్టర్ గారు. అక్కడ కాకపోతే ఇంక పై అధికారులు కాటుకపోండి. 10 అధికారులే కింద అధికారులకు చెప్తా ఉంటే ఇంతవరకు దాన్ని పట్టించుకోవడం లేదు. ఇంకా రేపు వచ్చే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామన్ అయిపోతున్న వివాహేతర సంబంధాలు, కంప్యూటర్ క్లాసులతో మంచి సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్న నవతరం యువత. వివాహేతర సంబంధాల వైపు ఆకర్షితులవుతూ వివాహ వ్యవస్థకు తిలోదకాలు. కొన్ని నెలలుగా తన భర్తపై నిఘా పెట్టిన భార్య, ప్రియురాలితో అడ్డంగా దొరికిన సాఫ్ట్వేర్ భర్త. భార్య నిలదీత, అనంతరం పోలీసులకు ఫిర్యాదు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉరితాలతో రైతు నిరసన. ఎన్నిసార్లు తిరిగినా తన భూమిని 1Bలో చేర్చలేదంటూ ఆరోపణలు. గతంలోనూ ఇదే కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం. కలెక్టర్ హామీ ఇచ్చినా తహసీల్దార్ పని చేయలేదంటూ బైఠాయించిన రైతు సుదర్శన్. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయండి, భారతీయుల ఐక్యతను దెబ్బతీయలేరు. పహల్గాం సంఘటన దేశ ఆత్మపై దాడి. ఎక్కడికక్కడ జన సైనికుల క్యాండిల్ ర్యాలీలు. మృతులకు సంతాపం, వారి బంధువులకు సంఘీభావం. మదనపల్లిలో జనసేన నేత శ్రీరామ రామాంజనేయుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.